ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయో లేవో ఈ వీడియోలో చూద్దాం. రీజన్ నెంబర్ 1, ఖతర్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్. కరెంట్లీ ఇరాన్ ఇస్రాయేల్కి వార్ జరుగుతుందని మనందరికీ తెలుసు. రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ ఇరాన్ ఖతర్ పైన అటాక్ చేసింది. సో ఖతర్ గవర్నమెంట్ ఆయిల్ ప్రొడక్షన్ని సస్పెండ్ చేసింది. రీజన్ నెంబర్ 2, ఖతర్ ఎప్పుడైతే ఈ డిసిషన్ తీసుకుందో గల్ఫ్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, యుఏఈ ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ని సస్పెండ్ చేసింది. రీజన్ నెంబర్ 3, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది బిగ్గెస్ట్ ఆయిల్ చోక్ పాయింట్. ఈ రూట్ ద్వారా పర్ డే 20 to 21 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. బట్ డ్యూ టు సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఈ రూట్లో వచ్చే ఆయిల్ స్లోలీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. రీజన్ నెంబర్ 4, ఎర్లియర్ రష్యా నుంచి మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ రీసెంట్గా జస్ట్ 1 month బ్యాక్ జరిగిన యుఎస్ఏ డీల్ వల్ల 2022 నుంచి 2026 వరకు ఎప్పుడు చూడని లెస్ దాన్ 20% ఆఫ్ ద ఆయిల్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. దీనివల్ల టోటల్ ఇండియా వెస్ట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యాం. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ పై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.